నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ తెలిపారు. ఆదివారం వేమనపల్లి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపైన ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడింది. చేతగాని ప్రభుత్వ పాలన కారణంగా ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉండడం వలన ప్రజలు ఏ రకమైనటువంటి దిశలో పయనించాలన్నటువంటి ఆలోచన లేకుండా చేస్తున్నారు. అభివృద్ధి శూన్యమైంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో మా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకుల సూచనల మేరకు గ్రామ గ్రామాన వాడవాడల మేము భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తోంది. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది. మీరు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం, మా భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా పోయింది, మీరు ఏం చేస్తారు అన్నటువంటి ఆలోచన వారి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే మేము చాలా స్పష్టంగా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి సంతకము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టినటువంటి ఈ గ్యారంటీ పత్రాలను వారికి తెలుగుదేశం, జనసేన కలయికతో వస్తున్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వబోతుందన్నటువంటి విషయాల మీద స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా వాటిని స్వాగతిస్తున్నారు. అందులో ప్రధానంగా మనకు ఏదైతే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించే బాధ్యత తీసుకోవడం కోసం ఇచ్చినటువంటి స్కీమ్ కానీ, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి మహిళకి తోడుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి స్కీమ్ కానీ, అట్లాగే దీపం పథకం పేరుతో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో 3 ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి పథకం కానీ, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకం కానీ, అట్లాగే ప్రతి రైతు కుటుంబానికి 20,000 అన్నదాత స్కీమ్కి ఇచ్చే పథకం కానీ, అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు, ముఖ్యంగా నిరుద్యోగులు. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య, జనాభా ఎంత పెరిగిందో అంతకన్నా ఎక్కువ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వాలంటీర్ ఉద్యోగము లేకపోతే బ్రాందీ షాపుల్లో పనిచేయడం ఉద్యోగం అన్నటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం జనాన్ని నెట్టేసింది. అందుకని యువకులకు 20 లక్షల ఉద్యోగాలు, వాళ్ళకి ఉద్యోగాలు రాని పక్షంలో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి యువకులం నిధి కింద 3,000 రూపాయలు ఇస్తామని హామీ కానీ, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటి పథకాన్ని ఇచ్చి ప్రతి కుళాయిని కూడా ఇంటి వద్దకే వేసి మంచినీటి పథకం కానీ, అట్లాగే పేదలను సంపన్నులు చేయడం కోసం P4 స్కీమ్తో పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్తో ఏ రకంగా అభివృద్ధి చేయబోతాం అన్నది కానీ, ముఖ్యంగా బీసీలు అనేక సందర్భాల్లో ఒక ఇబ్బందికి గురవుతున్నటువంటి ఏదైనా సామాజిక వర్గం ఉందంటే బీసీలు, అది ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారన్నటువంటి విషయం మీద ఒక అధ్యయనం చేసి వీళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలన్నప్పుడు వాళ్ళకు ఒక రక్షణ కావాలా, వాళ్ళకు ఒక రక్షణ ఉన్నట్లయితే ఆ రక్షణ వలయంలోంచి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో అందరూ మేధోమథనం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన బీసీలకు రక్షణ చట్టం ద్వారా. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత ఆలోచన బీసీల పట్ల చేసినటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ లేవు. ఈసారి తెలుగుదేశం, జనసేన సమన్వయంతో బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి ఈరోజు హామీలు ఇస్తూ, ఈ హామీలన్నీ కూడా సంతకాలు పెట్టినటువంటి ఈ గ్యారంటీ పత్రాన్ని ఇస్తూ వెళ్తూ ఉన్నాం. గ్యారంటీ కాగితంలో గ్యారంటీగా ఒక షూరిటీ సంతకం పెట్టి ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందని అడుగుతున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దాదాపుగా సంవత్సరం పైనగానే మీరు పాదయాత్ర చేయడం జరిగింది. ఇల్లు ఊరు మీకోసం ఆ రోజు వచ్చారు. ఊరికి ఒక హామీ, మండలానికి ఒక హామీ, జిల్లాకు ఒక హామీ ఇచ్చావు. ఆఖరికి నేను ఇచ్చిన 9 హామీలే, 9 హామీలు నేను చేస్తానని నవరత్నాలు పెట్టావు. మరి ఆ నవరత్నాలకు కూడా ఎన్నో బొక్కలు పెట్టావు. మిగిలిన వాళ్ళ సమస్యల్ని ఏం చేసావు? ఆశా వర్కర్లకి హామీ ఇచ్చావు, ఏం చేసావు? అట్లాగే అంగన్వాడీలకు హామీలు ఇచ్చావు, ఏం చేసావు? మా నియోజకవర్గంలో పాల రైతుకు లీటర్కు 4 రూపాయలు పెంచుతానన్నావు, ఎక్కడ పెంచావు? అట్లాగే ప్రతి పాడి రైతుకు కూడా మాకు విజయ డైరీ తెరుస్తానన్నావు, ఎక్కడ తెరిచావు? నువ్వేం చేసావు? అమూల్కు దాన్ని కట్టబెట్టావు. మామిడికాయల రైతులకి మా నియోజకవర్గం ముఖ్యంగా మామిడికాయల మీద ఆధారపడింది. మామిడికాయలు
రైతులు ఇబ్బంది పడుతుంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి కేజీకి 4 నుంచి 6 రూపాయలు ధర పెంచి ధర స్థిరీకరణ చేసి నష్టం కాకుండా ఇచ్చాం. నువ్వు ఈ రోజుకు కూడా కనీసం సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వలేకపోయినావు. అట్లాగే ఊర్లో కూడా ప్రాంతానికి ఒక సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పి వెళ్ళి ఈరోజు అంగన్వాడీలు ధర్నా చేస్తే ఒక రౌడీజం అంటే నీ పులివెందుల రౌడీజాన్ని రాష్ట్రం అంతా చూపించావు. రౌడీలు పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి నిదర్శనంగా బేగాలు పగలగొట్టి అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి బేగాలు తీసుకొని అంగన్వాడీలు నడిపిస్తున్నాం. అంటే ఈ రకమైనటువంటి ప్రజలను భయపెట్టి ప్రజలను లొంగ తీసుకొని ప్రజలు మా కంట్రోల్లో ఉండాలా, పాలకులు అంటే పాలకులకి భయపడే ప్రజలు బతకాలన్నటువంటి స్థితిలోంచి ప్రజలు గౌరవంగా బతకాలా, ప్రజల ఆత్మగౌరవంతో బతకాలా, ప్రజలు స్వేచ్ఛగా బతకాలా, అన్నిటికన్నా మించి ఆర్థికంగా ఎదగాలన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో 2-3 మీటింగ్స్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మేధోమదనం చేసి ఈ పథకాలను తీసుకురావడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే మేము ఈరోజు 3-4 గ్రామాల్లో మేము పర్యటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయంతో ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం. అక్కడక్కడ కొన్ని పిచ్చి కుక్కలు మురుగుతున్నాయి. బహుబహును మురిగేది వదిలేసి జనసేనకు టీడీపీకి సమన్వయం ఉంది, వాళ్ళు కలిసి ఆడ తిరుగుతున్నారని. కల్లులని కబోదులారా, ఇక్కడ చూడండి తెలుగుదేశం జనసేన ఎంత సమన్వయంతో పనిచేస్తుందో. అన్నదమ్ముల కన్నా కూడా అక్కడక్కడ ఆస్తి తగాదాలు వస్తాయి, మాకు ఏ తగాదాలు లేవు. అన్నదమ్ముల కన్నా మించి పనిచేసుకుంటున్నాం. అందరూ కూడా సమన్వయంతో పూతలపట్టు నియోజకవర్గంలో గ్రామాన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అడుగడుగున అండగా నిలబడుతున్నారు. ప్రజానీకానికి ప్రజల్లోకి వెళ్తున్నారు. మేము ఈ పాంప్లెట్లన్నింటిని కూడా తీసుకెళ్లి ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన సమన్వయంతో పూతలపట్టు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండా జనసేన సమన్వయంతో ఎగరబోతుంది. దీంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఎవరికి కూడా ఆ రకమైనటువంటి సవాల్ విసిరే ధైర్యం కూడా లేదని చెప్పి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. రీసెంట్గా 2 నెలలు 3 నెలలు అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆడ మనుషులకి ప్రతి మనిషికి 1500 ఫ్రీ, చదువుకునే బిడ్డలకి 15,000 ఫ్రీ సంవత్సరానికి. ఎంతమంది ఉన్నారు? ఉద్యోగాలు ఇస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు ఇస్తాయి. నీకేం కావాలా? నీకేం కావాలా? ఒక నిమిషం విను, అదొకటే నీకేమన్నా కావాలా? నీ పేరు చెప్పు. బుజ్జక్క, నీకేం కావాలి? నీ కూతురు ఉద్యోగం కావాలి? ఓకేనా? 2 కావాలి నీకు, అంతే కదా? అంతే, నీకేమొద్దా? దాంతో పాటు నీకు చెప్తా, ఓపిక కొంచెం పోయినావు కదా, నేను చెప్తాను. నీకు 1500 ఇస్తా, ఓకేనా? నీ వయసులో ఉండే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 18 ఏళ్ళు దాటి కదా, నీకు 1500 ఇస్తా. మీ కూతురు చదువుతోంది కదా, పిల్లలు చదువుతున్నారు కదా, వాళ్ళకు ఎంతమంది చదువుతుంటే అంతమందికి 15,000 ఇస్తా. మీకు గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా, ఓకే? గ్యాస్ సిలిండర్ 3 ఊరు మాట్లాడాలి. గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా. అట్లాగే మీరు యాడికి పోవాలన్నా బస్సులో ఫ్రీ, మీకు, మీ కూతురికి, మీ మనవరాలకి ఎంతమంది ఉన్నా అంతమందికి ఫ్రీ, ఓకేనా? మీకు ఉద్యోగం రాలేదన్న కదా మీ పాపకి, ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. దాంట్లో కానీ ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఏమే అయినా కూడా క్వాలిఫై కాలేకపోతే సంవత్సరానికి 36,000 ఇస్తాం ఉద్యోగం వచ్చేదాకా. ఎప్పుడు దాకా? ఎన్నాళ్ళకు ఉద్యోగం వస్తే అన్నాళ్ళు దాకా సంవత్సరానికి 36,000, నెలలో 3,000 రూపాయలు ఇస్తాం. పొలం ఉందా? మీ పాస్బుక్ ఉందా? అట్లా మళ్ళీ దేనికొంది చెప్తా ఉన్నా కదా, చిన్నగా పొలం ఉంటే, పొలం లేదు కాబట్టి ఇస్తాం. పొలం ఉంటే 20,000 ఇస్తాం. నువ్వు అడిగినావు కదా, నువ్వు నీ కూతురు ఫ్రీగా, నీ కూతురు కాలేజీకి పోయేదానికి, ఉద్యోగానికి పోయేదానికి ఫ్రీ బస్సు వచ్చిందా? మళ్ళీ నీకు 1500 వచ్చిందా? ఇంకొక బిడ్డ చదువుకుంటుంది, ఆ బిడ్డకు 15,000 వచ్చిందా? ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఉందా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.